నా పేరు సుర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుని. అయితే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చెందినాయంటే గౌరవ తెలంగాణ ఉద్యమ జాతిపిత అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన మొన్న 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచ్లై పెండింగ్ బిల్లులు ఉన్నాయని మేము ఈ ప్రభుత్వానికి ఏర్పడక ముందుకే ఈ ప్రభుత్వానికి తెలియజేసినాం. మేము గ్రామాలలో డ్రంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటికలు కానీ, అదే రైతు వేదికలు కానీ, అదేవిధంగా చూస్తే క్రీడా ప్రాంగణం కానీ, గ్రామ పంచాయతీల భవనాలే కానీ అన్ని పనులు చేసి సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించినాం. అన్నిటివి కొంచెం పెండింగ్లు ఉన్నాయని కూడా గతంలో మేము చెప్పుకుంటూ వచ్చినప్పుడు దీనికి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము సర్పంచ్లం అధికారంలో రాగానే సర్పంచ్లకు మేము పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం, మీ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు అక్కడ అని మాకు మీద కలర్గా ఫోటోలు ఇచ్చి దండాలు వేసినట్టు కలరింగ్ ఇచ్చి ఇలా అధికారంలోకి రాగానే సర్పంచ్ల మేము పెండింగ్ బిల్లులు బకాయిలు ఉన్నాయని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మినిస్టరు సీతక్క గారికి, అదేవిధంగా ప్రజావాణిలో కూడా మేము పలుసార్లు మేము మొరపెట్టుకున్నాం. అదేవిధంగా మొన్న ఈ ప్రభుత్వం ఎంత చెప్పినా ఇంటలేదని చెవిటోని ముంగట శంఖమూదినట్టు ఉందని మేము గవర్నర్ గారికి కలిసి కూడా వినతి పత్రం అందజేసినాం. వారం రోజులలోనే ఈ సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పటికీ కనువిప్పు కలగలేదు. కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీ నాయకులను అందరినీ ఏకం చేసుకొని మా సర్పంచ్ల సమస్యల మీద మీరు అసెంబ్లీలో మీరు గలం విప్పి ఈ ప్రభుత్వం పైన మెడలు ఊపి మా పెండింగ్ బిల్లులు ఇప్పియాలని ఈ ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా కోరుతున్నాం. అదేలో భాగంగా ఇలా బీఆర్ఎస్ భవనంకి వచ్చి ఈ సంబంధించిన ఈ ప్రతిపక్ష నాయకుడికి మేము గౌరవ కేసీఆర్ గారిని కూడా కలిసి మా సర్పంచ్ల పక్షాన వినతిపత్రం అందజేస్తాం. అదేవిధంగా మాకు ఈ సర్పంచ్ల సమస్య పెండింగ్ బిల్లుల మీద ఇప్పటికీ ప్రకటన చేయకపోతే భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్న 12,700 మంది సర్పంచ్లం మేము నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా లాస్ట్ ఫైనల్గా మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చే విధంగా చూడాలని మేము కోరుతున్నాం.